హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. టుడే కరెంట్ అఫైర్స్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, రాష్ట్ర అంశాలు, రక్షణ రంగం, కమిటీలు, నివేదికలు, నియామకాలు, పుస్తకాలు, రచయితలు, ర్యాంకులు, నివేదికలు, దినోత్సవాలు, ఇవి ఈరోజు టాపిక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జాతీయ అంశాల గురించి మనం తెలుసుకున్నట్టయితే, శ్రీలంక తన ఆధార్ కార్డ్ వెర్షన్ను ప్రారంభించడంలో సహాయం చేయడానికి భారతదేశం అంగీకరించిందనమాట. ఏ దేశం తన ఆధార్ కార్డ్ వెర్షన్ ప్రారంభించడంలో భారతదేశం సహాయం చేసిందంటే మనకు ఆన్సర్ వచ్చేసి శ్రీలంక తన ఆధార్ కార్డ్ వెర్షన్ను ప్రారంభించడంలో సహాయం చేసిన దేశం వచ్చేసి భారత్ అనమాట. అయితే ఎందుకు సహాయం చేయవలసి వచ్చింది అంటే, డిసెంబర్ 2019లో ప్రెసిడెంట్ గోటబాయ రాజపక్ష శ్రీలంక ప్రెసిడెంట్ వచ్చేసి గోటబాయ రాజపక్ష మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల ద్వారా ఈ చొరవ జరిగిందనమాట. అసలు వాళ్ళ ఆధార్ కార్డ్ వెర్షన్ ఎందుకు చేయడం జరిగిందంటే, యూనిటరీ డిజిటల్ ఐడెంటిటీ ఫ్రేమ్వర్క్ని అమలు చేయడానికి శ్రీలంకకి గ్రాంట్ అందించడానికి భారతదేశం ఆధార్ కార్డులో అనుకూలంగా రూపొందించబడింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు నాబార్డ్ జీవ కార్యక్రమాన్ని ప్రారంభించింది. జీవ కార్యక్రమాన్ని ప్రారంభించినది ఏది అంటే నాబార్డ్ వచ్చేసి జీవ కార్యక్రమాన్ని ప్రారంభించింది. జాతీయ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించిందంటే నాబార్డ్. అసలు ఈ జీవ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కారణం ఏంటి? జీవ అనేది వ్యవసాయ శాస్త్ర ఆధారిత కార్యక్రమం. నాబార్డ్ యొక్క వాటర్ షెడ్ ప్రోగ్రాం కింద అనేక ప్రాజెక్టుల సమ్మేళనం మరియు పర్యావరణ పరంగా దుర్బలమైన వర్షాధార ప్రాంతాల్లో ఉన్న 5 వ్యవసాయ పర్యావరణ మండలాలను కవర్ చేస్తూ 11 రాష్ట్రాల్లో ఇది అమలు చేయడం కూడా జరిగింది. ఇక జీకే గురించి మాట్లాడుకున్నట్టయితే, నాబార్డ్ నిర్మాణం వచ్చేసి జూలై 12, 1982. జూలై 12, 1982. ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబై. చైర్మన్ వచ్చేసి గోవిందరాజులు చింతల. నాబార్డ్ నిర్మాణం జూలై 12, 1982. కార్యాలయం ముంబై. చైర్మన్ వచ్చేసి గోవిందరాజులు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ. ఉన్నత విద్యను విస్తరించేందుకు బ్రిటిష్ కౌన్సిల్తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందనమాట. బ్రిటిష్ కౌన్సిల్తో అంటే విద్య, ఇంగ్లీష్ మరియు కళల్లో భాగస్వామాన్ని పునరుద్ధరించడానికి ఏ ప్రభుత్వం బ్రిటిష్ కౌన్సిల్తో 3 సంవత్సరాల అవగాహన ఒప్పందంపై సంతకం చేసిందంటే మన తెలంగాణ ప్రభుత్వం చేసిందనమాట. ఎందుకోసం అంటే విద్య, ఇంగ్లీష్ మరియు కళల్లో భాగస్వామ్యం పునరుద్ధరించడానికి కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాజధాని వచ్చేసి హైదరాబాద్. గవర్నర్ వచ్చేసి తమిళన్ సుందరరాజన్. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. నెక్స్ట్ వచ్చేసి రక్షణ రంగం. భారతదేశానికి చెందిన గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ 5వ నౌక ICGS సాక్ష్యంను పంపిణీ చేసింది. భారతదేశానికి చెందినటువంటి గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ 8వ నౌక IGCS సాక్ష్యంను పంపిణీ చేసిందంటే 5వ నౌక ICGS సాక్ష్యంను పంపిణీ చేసిందనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నౌకల గురించి మనం తెలుసుకున్నట్టయితే, మొత్తం 5 CGOPV కోస్ట్ గార్డుల సేవలో ఉన్న అత్యంత అధునాతన పెట్రోలింగ్ నౌకలు అనమాట ఇప్పుడు పంపిన 5. అలాగే ఇవి ఎన్ని టన్నుల రెస్క్యూ మరియు యాంటీవైరస్ని కలిగి ఉన్నాయంటే 22,400 టన్నులు కలిగి ఉన్నాయన్నమాట. ఇంకా అదనపు ఫీచర్స్తో సహా ఈ నౌకలు అమర్చబడి ఉన్నాయి. దాదాపు 70% స్వదేశీ కంటెంట్ని కలిగి ఉన్నాయి. ఈ నౌకలు దాదాపు 2,400 టన్నుల బరువును కూడా కలిగి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కమిటీలో నివేదికలు. ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్పై అడ్వైజరీ కమిటీ సెబీని పునర్నిర్మించింది. IPEF అండి, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ IPEF సలహా కమిటీని నియమించింది. IVEపై అడ్వైజరీ కమిటీగా దేన్ని నియమించిందంటే సెబీని నియమించిందనమాట. సెబీ వచ్చేసి దేనికి అడ్వైజరీగా ఉంది అని అడిగితే IPEF అంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ జి మహాలింగం అధ్యక్షతన IPEF యొక్క సలహా కమిటీగా నియమించింది సెబీని. ఓకే,
అయితే సెబీ యొక్క అధ్యక్షుడు ఎవరంటే జి మహాలింగం అనమాట. జి మహాలింగం. ఈ కమిటీ గురించి తెలుసుకున్నట్టయితే 2013లో ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ మరియు ఎడ్యుకేషన్ ఫండ్ను ఉత్తమంగా ఉపయోగించుకునే మార్గాన్ని తెలుసుకోవడానికి సెబీ కమిటీచే ఏర్పాటు చేసింది. గతంలో ఈ కమిటీ గుజరాత్లో అహ్మదాబాద్లోని ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మాజీ ప్రొఫెసర్ అబ్రహం కోషి నేతృత్వం వహించారు. గుజరాత్లోని IIMA ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఒక ప్రొఫెసర్ అయిన అబ్రహం కోషి నేతృత్వం వహించారు. గతంలో ఈ కమిటీకి IPEF కమిటీకి నేతృత్వం వహించి అబ్రహం జోషి అనమాట. సెబీ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ వినియోగం కోసం పెట్టుబడిదారుల విద్యా రక్షణ కార్యకలాపాలను తప్పనిసరి చేస్తుందన్నమాట. అంటే వినియోగం కోసమైనా పెట్టుబడి కోసమైనా ఖచ్చితంగా రక్షణ కార్యకలాపాల సిఫారసు కోసం రక్షణ తప్పనిసరి చేశారనమాట. విద్య మరియు రక్షణ కార్యకలాపాలు తప్పనిసరి చేశారు. ఇక సెబీ గురించి మనం తెలుసుకున్నట్టయితే సెబీ స్థాపించబడింది 12 ఏప్రిల్ 1992. 12 ఏప్రిల్ 1992. సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం సెబీ ప్రధాన కార్యాలయం ముంబై. సెబీ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి అజయ్ త్యాగి. సెబీ యొక్క ఎగ్జిక్యూటివ్ వచ్చేసి అజయ్ త్యాగి. ప్రధాన కార్యాలయం ముంబై. సెబీ ఏర్పడింది 12 ఏప్రిల్ 1992. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నియామకాలు. టాటా సన్స్ చైర్మన్గా ఎన్ చంద్రశేఖరన్ మళ్ళీ నియమితులయ్యారు. మళ్ళీ సెకండ్ టైం కూడా ఆయన నియమితులవ్వడం జరిగింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డు 2వ 5 ఏళ్ల కాలానికి ఫస్ట్ 5 years ఆయన నియమితులై మళ్ళీ 2వ 5 ఏళ్ల కాలానికి కంప్యూటర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎన్ చంద్రశేఖరన్ తిరిగి నియమితులయ్యారనమాట. అయితే ఈయన గురించి మనం ఇంకా తెలుసుకున్నట్టయితే గత 5 ఏళ్లలో చంద్రశేఖరన్ పదవీ కాలంలో స్టీల్, ఏవియేషన్ మరియు డిజిటల్ రంగాల్లో గ్రూప్ ద్వారా అనేక విలీనాలు, కొనుగోళ్లు జరిగాయి. కాబట్టి ఇప్పటి వరకు అంటే టెలిఫోన్ పరిశ్రమ నుండి పూర్తిగా కూడా వాళ్ళు నిష్క్రమించారు. అయితే ఆయన సెల్యులార్ టెలిఫోన్ పరిశ్రమ నుండి అయితే నిష్క్రమించినప్పటికీ స్టీల్, ఏవియేషన్, డిజిటల్ రంగాలలో గ్రూప్ ద్వారా అనేక విలీనాలు కూడా మనకు జరగడం జరిగింది. నెక్స్ట్ పుస్తకాలు, రచయితలు. రాజీవ్ భాటియా రచించిన ఇండియా ఆఫ్రికా రిలేషన్స్ చేంజింగ్ హరిజన్స్ అనే కొత్త పుస్తకం విడుదల చేశారు. రచించింది ఎవరంటే రాజీవ్ భాటియా. రచించిన పుస్తకం ఇండియా ఆఫ్రికన్ రిలేషన్స్, మన ఇండియా ఆఫ్రికన్ రిలేషన్స్ చేంజింగ్ హరిజన్స్ అనే కొత్త పుస్తకం విడుదల చేశారనమాట. హరిజన్స్ ఇది చేంజ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఇండియా ఆఫ్రికన్ రిలేషన్స్ అనే పుస్తకాన్ని రాజీవ్ భాటియా రచించడం జరిగింది అనమాట. రాయబారి రాజీవ్ కుమార్ భాటియా గేట్వే హౌస్లో విశిష్ట సహచరుడు విదేశీ ప్రధాన అధ్యయనాల ప్రకారం ఇండియా ఆఫ్రికా రిలేషన్స్ చేంజింగ్ హరిజన్స్ అనే పేరుతో కొత్త పుస్తకాన్ని, అంటే అతనికి ఇది 3వ పుస్తకం అయినప్పటికీ కొత్త పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ పుస్తకం భారతదేశం, ఆఫ్రికా మరియు దాని అన్ని క్లిష్టమైన కోణాల్లో వివరణాత్మక అన్వేషణను కూడా అందిస్తుంది. ఈ పుస్తకం చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తుంది. అంటే ఆసియా, ఆఫ్రికాల మధ్య చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తుంది. భారతదేశం, ఆఫ్రికా నిశ్చితార్థం యొక్క పరిమాణంపై దృష్టి సారించడానికి మరియు సందర్భోచితంగా చేయడానికి వలసవదాన్ని గతంలో మన ఆఫ్రికా దేశం మనతో పంచుకుందన్నమాట. నెక్స్ట్ ర్యాంకులు, నివేదికలు. EU డెమోక్రసీ సూచికలో భారతదేశం 46వ స్థానంలో ఉంది. ఎప్పుడు కూడా మనకు ర్యాంకులు, నివేదికలు అంటే అసలు ఈ సంవత్సరం భారతదేశం ర్యాంక్ ఎంత ఉంది, లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, ఈ EU డెమోక్రసీలో ఫస్ట్ 3 దేశాలు ఏవి, లాస్ట్ టైం ఉన్న 3 దేశాలు ఏవి, చివరి దేశం ఏది, ఇలా మనం నేర్చుకుంటే నివేదికల్లో లేదా ర్యాంక్లో ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనం ఆన్సర్ చేయగలం. ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రకారం 2021 డెమోక్రసీ ఇండెక్స్ యొక్క గ్లోబల్స్ ర్యాంకింగ్లో భారతదేశం 46వ స్థానంలో ఉంది అన్నమాట. మన ఇండియా 46వ స్థానంలో ఉంది. అయితే లాస్ట్ సంవత్సరం ఎన్నో స్థానంలో ఉంది అనే విషయం కూడా మనం తెలుసుకుందామండి. ది ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్లో భారతదేశం 40వ స్థానంలో ఉందని తెలిసింది. అయితే 2021లో అత్యధిక స్కోర్స్తో ఏ దేశం ఫస్ట్ ఉందంటే నార్వే. ఈ జాబితా ఫిబ్రవరి 10, 2020 ప్రచురించబడింది. భారతదేశం 6.91 స్కోర్తో 46 ర్యాంక్లో ఉన్నాం. 9.75తో నార్వే ఫస్ట్ ప్లేస్లో ఉంటే 6.91 స్కోర్తో 46వ ర్యాంకు చేరుకుంది. మన పొరుగున్న పాకిస్తాన్ 104 ర్యాంక్తో హైబ్రిడ్ పాలన మరింత దిగువన ఉందన్నమాట. ఇంకా మరింత దిగజారిపోయిందండి ఉన్న పాకిస్తాన్. అయితే టాప్లో ఉన్న 10 కంట్రీస్ తెలుసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నార్వే. పూర్తి ప్రజాస్వామ్య విభాగంలో నార్వే 9.75 స్కోర్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి న్యూజిలాండ్
న్యూజిలాండ్ వచ్చేసి 9.37తో రెండో స్థానంలో ఉంది. థర్డ్ వచ్చేసి ఫిన్లాండ్. మనం 3 దేశాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నార్వే, న్యూజిలాండ్, ఫిన్లాండ్. నార్వే, న్యూజిలాండ్, ఫిన్లాండ్ ఫస్ట్. అయితే మన భారతదేశం వచ్చేసి 46, అది గుర్తుపెట్టుకోవాలి. అందమైన దేశం ఫిన్లాండ్ డెమోక్రసీ ఇండెక్స్లో 2021లో మొత్తం 9.27 స్కోర్తో 3వ ప్లేస్లో నిలిచిందనమాట. ఓకే, ఇలా 10 దేశాలు తెలుసుకుంటే 4వది స్వీడన్, 5వది ఐస్లాండ్, 6వది డెన్మార్క్, 7వది ఐర్లాండ్, 8వది తైవాన్, 9వది ఆస్ట్రేలియా, 10వది స్విట్జర్లాండ్. 10 వచ్చేసి స్విట్జర్లాండ్ అనమాట. ఓకే, ఇక ఈ ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ గురించి మనం తెలుసుకున్నట్టయితే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రధాన కార్యాలయం లండన్, యునైటెడ్ కింగ్డమ్. అయితే స్థాపించబడింది 1946. యూనిట్ ఎండి వచ్చేసి రాబిన్ బ్యూ. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఎండి వచ్చేసి రాబిన్ బ్యూ. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ స్థాపించబడింది 1946. ప్రధాన కార్యం లండన్, యునైటెడ్ కింగ్డమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దినోత్సవాలు. జాతీయ ఉత్పాదక దినోత్సవం ఫిబ్రవరి 13, 2022 నిర్వహించబడింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 12న జాతీయ ఉత్పాదక దినోత్సవం జరుపుకుంటారు. జాతీయ ఉత్పాదక దినోత్సవం వచ్చేసి ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఫిబ్రవరి 12న జరుపుకుంటారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ప్రోడక్ట్ కౌన్సిల్ దాని ఇంగ్లీష్లో నేషనల్ ప్రోడక్ట్ కౌన్సిల్ అని అంటారు. అయితే అది ఫిబ్రవరి 12న జరుపుకోవడం జరుగుతుంది. భారతదేశం ఉత్పాదక సంస్కృతిని ప్రోత్సహించడానికి నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్చే ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారత వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ భారతదేశంలో ఉత్పాదక వ్యవస్థను ప్రారంభించింది. ఒక ప్రధాన సంస్థ అనమాట ఇది. భారతదేశం ఉత్పాదక ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి ఇది ఒక ప్రధాన ఉత్పాదక సంస్థ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి అరుణ్ కుమార్ జూ. జాతీయ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది ఎప్పుడు అంటే 1958. ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు న్యూఢిల్లీ అనమాట. ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు న్యూఢిల్లీలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఫిబ్రవరి 12 వచ్చేసి జాతీయ ఉత్పాదక దినోత్సవం ఫిబ్రవరి 12. ఇక అయితే మన భారతదేశం స్థానం వచ్చేసి డెమోక్రసీలో 46వ స్థానంలో ఉంది. ఫస్ట్ వచ్చేసి నార్వే, న్యూజిలాండ్, ఫిన్లాండ్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి రాజీవ్ భటే రచించిన ఇండియా ఆఫ్రికా రిలేషన్స్ చేజింగ్ హరిజన్స్ అనే కొత్త పుస్తకాన్ని రచించారు. ఇక చంద్రశేఖర్ కెరియన్ వచ్చేసి మనకు తిరిగి నియమితారు. టాటా సన్స్ చైర్మన్ అయిన చంద్రశేఖర్ మళ్ళీ నియమితులవ్వడం జరిగింది. ఈరోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇవి ఫ్రెండ్స్. ఓకే, టుమారో కరెంట్ అఫైర్స్ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. డైలీ కూడా కరెంట్ అఫైర్స్ వీడియో చేయడం మా ఛానల్లో జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు చూడడం వల్ల కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ అనేది మీరు పొందగలరు. ఓకే.